వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం కదం తొక్కిన విపక్షం పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి దాదాపుగా 300 మంది ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఓట్ల చోరీ విషయంలో. ఈ విషయాలు చర్చిద్దాం. చర్చించే ముందు నిజాయితీగా నిర్భయంగా ఎవరికి భయపడకుండా ఎవరికి తొత్తుగా ఉండకుండా మన ఛానల్ ప్రజల పక్షాన ప్రతిపక్షంగా కొట్లాడుతున్న ఛానల్, దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విషయానికి వస్తే ఓట్ల చోరీ జరిగిందా లేదా అనేది ఇవాళ కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా జరిగింది అనేది D6 నిజాక్ తరఫున మరియు RPI తరఫున నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఈ ఓట్ల అవకతవకలు, ముఖ్యంగా ఈవీఎంల మీద ట్యాంపరింగ్ కానీ, ఈవీఎంల రిగ్గింగ్ కానీ, సో ఎక్స్ట్రా ఈవీఎంల అదనపు ఒక వ్యక్తి 100 ఓట్లు వేయడం కానీ, లేదంటే ఒక వ్యక్తి వివిధ రాష్ట్రాల ఓట్లు వేయడం కానీ, ఇట్లా అనేక రకాల అవకతవకలు, డబ్బు, మద్యము, ఇవన్నీ ఏవైతే కట్టడి చేయడంలో పూర్తిగా ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందనడానికి ఒక మాజీ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్గా నేను ప్రత్యక్షంగా అనుభవించాను, చూశాను. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కూడా. సో కాబట్టి ఇవాళ ఎన్నికల కమిషన్ యొక్క నిర్లక్ష్యం కారణంగా, ఎన్నికల కమిషన్ అమ్ముడు పోవడం కారణంగా, ఎన్నికల కమిషన్ ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా ఉన్న కారణంగా ఇవాళ పోలీసులను కానీ, మిగతా యంత్రాంగాన్ని కానీ, ఎవరైతే ఎన్నికల డ్యూటీలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కువగా ఇవాళ అధికార పార్టీకి తలొగ్గి ప్రలోభాలకు గురై ఇవాళ వాళ్ళకు అనుకూలంగా, ఆయా పార్టీలకు అనుకూలంగా వివరించిన కారణంగా కూడా ఎన్నిక రిజల్ట్స్ చాలా దిక్కుల తారుమారైన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ క్రమంలో చాలా స్పష్టంగా మనకు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ మనం ఈ ఎన్నికల చోరీ విషయంలో దేశవ్యాప్తంగా 1 మ్యాన్ 1 ఓట్ అండ్ 1 వాల్యూ. సో ఒకే మనిషికి ఒక ఓటు, దానికి ఒకటే విలువ. సో అంత విలువైంది. మన తల్లి మన తండ్రి ఎంత విలువైన సమాజంలో అంతే విలువైంది ఓటు. సో మన తల్లిని నమ్ముకో, మన తండ్రిని నమ్ముకో, మన పిల్లల్ని కూడా అమ్ముకో. సో అంతటి విలువైన ఓటుని ఎట్లా అమ్ముకుంటున్నాం మనం? ఎలా చోరీ జరుగుతుంది? ఎలా ఎన్నికల కమిషన్ దాన్ని ఇవాళ ఇంత దుర్మార్గంగా ఇవాళ ఎన్నికల ప్రక్రియ ప్రాసనంగా మారి ఓటుకు అమ్ముడు పోవడం, నోటుకు అమ్ముడు పోవడం, అలాగే ఓటు ఇవాళ సారాకు అమ్ముడు పోవడం, బీరుకు బిర్యానీకి అమ్ముడు పోవడం, ఈవీఎంల ట్యాంపరింగ్ అమ్ముడు పోవడం, అలాగే ఈవీఎంలో రిగ్గింగ్ అమ్ముడు పోవడం, ఇలా అనేక రకాలుగా చోరీ జరుగుతున్న కార్యాచరణ ఏదైతుందో ఒక కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడిన కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ చర్చలో భాగంగా ఇవాళ ఎన్నికల కమిషన్కి ఇవాళ బయటికి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పుడే కూడా ఎన్నికల కమిషన్ తన తప్పులను ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ వేసిన 5 ప్రశ్నలు ఏవైతే కీలకమైన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి ఇవాళ వాళ్ళు ఈ విషయంలో, ఓటు చోరీ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడమే కాకుండా పార్లమెంటు సభ్యులు, విపక్షాల పార్లమెంటు సభ్యులు కూడా ఇవాళ 300 పైగా మంది ఇవాళ పార్లమెంటు ఎన్నికల సంఘం కార్యాలయానికి వాళ్ళు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అలాగే లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. సో పోలీసులు నిర్బంధించినప్పటికీ, రాహుల్ గాంధీ ఇతర నాయకులు అరెస్ట్ చేసినప్పటికీ, పోలీసులతో వాగ్వేదాలు జరిగినప్పటికీ రాహుల్ ఖర్గే, ప్రియాంకతో సహా పలువురు నేతలు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో నేడు పార్లమెంటు నిరవధిక వాయిదా, వారం ముందే వాయిదాకు కేంద్రం నిర్ణయం, ప్రతిపక్షాల నిరసనతో ఆత్మరక్షణ ప్రభుత్వం వాళ్ళ ఓటు చోరీపై మహోద్యమం, 15 లక్షల మంది రిజిస్టర్డ్ ఇప్పటికే, అంటే వాళ్ళ 10 లక్షల మిస్డ్ కాల్స్ రాహుల్ గాంధీ ఇప్పటికే ఓటు చోరీ విషయంలో ఇప్పుడే జస్ట్ మొన్ననే స్టార్ట్ చేసిన దాంట్లో 15 లక్షల మంది వాళ్ళ రిజిస్టర్ చేసుకున్న, అందులో నేను ఒకని. అంతేకాకుండా రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం 10 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారట. అంటే ఎంత గొప్ప స్పందన వస్తుందంటే దేశవ్యాప్తంగా అంత గొప్ప స్పందన ప్రజల వద్ద నుండి వస్తుంది. సో ఓట్ చోరీ, చౌకీదార్ చోరీ, ఓటు చోరీ, చౌకీదార్ చోరీ. సో ఈ చౌకీదార్ చోరీ, ఓటును చోరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపాస్యపాలు చేస్తూ
కమిషన్ ఈడీ పేరుతో, బీడీ పేరుతో, ఏడీ పేరుతో, రకరకాల పేర్లతో రాజకీయాలను పూర్తిగా కల్మషం చేసి ఇవాళ తన పార్టీలకు వస్తే పవిత్రం, లేక ఇతర పార్టీలు ఉంటే అవినీతి పరులు అనే రకంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేస్తూ విపరీతంగా ఇది ఎన్నికల మ్యానిపులేషన్ చేస్తున్న మోడీ గారి ఈ గద్దెదించేదాకా దేశం ప్రజలు నిద్రపోరనే విషయాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున దేశంలో ఒక కదలిక మొదలైంది. ఈ కదలిక మోడీని దించే వరకు కొనసాగుతుంది. మోడీ చోరీ ఓట్ చోర్ మోడీ దిగిపో, ఓట్ చోర్ మోడీ దిగిపో అనే నినాదం ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చాడు. సో ఆ దిగిపోమని ప్రజలు కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సిస్టమ్ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయో ఆ జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దించడమే మోడీని గద్దె దించడమే, చౌకీదార్ చోర్ మోడీని గద్దె దించడమే లక్ష్యంగా దేశ ప్రజలు 140 కోట్ల మంది దేశ ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓట్ చోరీ మోడీని దించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై సంవిధాన్.